ఎప్పుడు గులాబ్ జాము పాయసం చేసుకొని బోర్ కొట్టింది కల్పన అంటే కల్పన ఏం చేసింది తెలుసా? రవ్వ బర్ఫీ చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఏదో ట్రై చేస్తుందిలే అని అనుకున్నాను కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. చూడ్డానికి మ్యాజిక్లు జిమ్మిక్లు ఏం లేవు కానీ తింటే మాత్రం ఆ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే మనకేం కెమెరా లేదు కదా, మనం తీసే మొబైల్ క్వాలిటీ అంత బాగుండదు. సో ఇది చూడండి, నాకు ఫేవరెట్, అసలు చాలా బాగా చేస్తుంది కల్పన. హల్వా ఇది, బందర్ హల్వా అనొచ్చు, మీరు ఏదైనా పేరు పెట్టి పిలవచ్చు. నాకు తెలిసిన పేరు అయితే హల్వా. సో కొంచెం ఎర్ర కలర్ వేస్తే ఎర్రగా అవుతుంది, పచ్చ కలర్ వేస్తే పచ్చగా అవుతుంది. చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేస్తారో చాలామందికి తెలిసే ఉంటుంది. కార్న్ ఫ్లోర్తో చేస్తారు. ఇక దీన్ని ఇప్పుడు తిప్పడానికి మేము పడ్డ కష్టాలు చూడండి. కొట్టి 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 చేతులు నొచ్చినాయి. అసలు ఎంత ట్రై చేసామో. మరి మంచిగా రావాలి కదా వీడియో కోసం. తినడం ఎట్లయినా తినచ్చు కానీ వీడియోలలో బాగుండకపోతే మీరు చూస్తారా? మరి చూడరు కదా. సో కొట్టి 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 అబ్బాబ్బాబ్బా చేతులు నొప్పి వచ్చినాయి. తర్వాత చూడండి, ఇక దీన్ని అయితే ఇది సగమే కాబట్టి 2 చేసింది కాబట్టి తక్కువ క్వాంటిటీ చేసింది. మరి మీరు అనుకోకండి ఏంది మీ దగ్గర లేదా ఇంత తక్కువ చేసుకున్నారని. సో 2 చేస్తున్నాం కదా, అసలే స్వీట్ పిచ్చి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మళ్ళీ తింటే అనన్నకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కుతికాలు వస్తాయని. సో చూడండి, చూసారు కదా ఇది ఎంత బాగుందో. అసలు నోట్లో అలా వేసుకుంటే అలా జలం లలా లలా అంటుంది. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయండి. ఎందుకంటే స్వీటే కదా, ఎలా చేసినా బాగుంటుంది. కానీ ఆ ఫ్లేవర్ రావాలి. సో ఫ్లేవర్ మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక రవ్వ బర్ఫీ అయితే ఎక్సలెంట్. చూడండి మంచిగా లవ్ షేప్లో వచ్చింది. వావ్, ఇట్లా నోట్లో వేసుకుపోతే అలా కలికిపోతుంది. నాళ్ళలో నీళ్ళలో లలలా ఓ హాహా, ఎంత బాగున్నాయంటే అసలు. మనం ఇంట్లో స్వీట్స్ చేసుకుంటే చాలా బెటర్ అండి బయట కొనుక్కున్న దానికంటే. కానీ చేయడం రావాలి. మంచిగా ఒక బాక్స్ ఉంటే బాక్స్ని మంచిగా నీట్గా క్లీన్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాము. ఎక్స్ట్రా డేస్ తినాలి కదా, మరి అన్నీ ఒకటే రోజు తినేస్తే ఎలా? ఒకరోజు చేసుకున్న రోజే తినాలనిపించింది అనుకో, మళ్ళీ ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ తినాలనిపిస్తే చేయడానికి టైం ఉండాలి కదా. అందుకని ఈ విధంగా చేసుకున్నాము. బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు తీసుకొని తినండి. ఒక లైక్ చేయొచ్చు కదా.